తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. చంద్రగిరిలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కూటమి ప్రభుత్వ నాయకులు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొని పాకిస్తాన్ నుంచి దేశాన్ని రక్షించడంలో అమరులైన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే. మన జాతీయ పతాకానికి గౌరవం, ఆపరేషన్ సింధూర్ విజయవంతం, మన వీర జవాన్లకు సంఘీభావం, దేశ రక్షణలో ప్రజల భాగస్వామ్యం గూర్చి తిరంగా ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి నాగాలమ్మ గుడి వద్ద నుండి టవర్ క్లాక్ వరకు త్రివిధ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ భారీగా సాగిన తిరంగా ర్యాలీ. దారి పొడవునా జాతీయ జెండాను చేతపట్టి ముందుకు సాగిన తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే నాని, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాట్లాడుతూ, ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన భారతీయుడు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నామన్నారు. తిరంగా ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమరులైన వీర సైనికులకు अमर है मुरली नायक, 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 अमर है मुरली नायक. बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो भारत माता के, मातरम मातरम. గారి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ నిర్వహించిన ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క అదేవిధంగా మోడీ నాయక్ గారు మన దేశ సైనికుల్లో ఏ విధంగా పోరాటం వీరమరణం పొందారో వారికి ఇక్కడ అసలు సమర్పించడానికి భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి చేసిన ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన సందర్భంగా దానికి సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన రాష్ట్రంలో గవర్నమెంట్ సంబంధించిన మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయన కుటుంబానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా కలిసి వాళ్ళకి చేయాల్సిందని కూడా చేసి దేశ సైనికులంటే ఏ విధంగా గౌరవం ఉందని కూడా నిరూపించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించేది ఒక విధమైతే మన ప్రజలు, మన పౌరులందరూ మనందరూ బాగుండాలంటే భారతదేశంలో మనం భారతదేశాన్ని కాపాడుకోవాలి. దానిలో ప్రతి ఒక్క ప్రజలు కూడా భాగస్వామై మతాల అతీతంగా ఈరోజు ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు,
అన్ని హిందూ సోదరులు అందరూ ఈరోజు ఏకత్వంలో భిన్నత్వంగా మనం అందరూ ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ భవిష్యత్తు కోసం కానీ దేశ భద్రత కోసం కానీ మన చంద్రగిరి నియోజకవర్గం మనం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వందే